సిపిఐ రాష్ట్ర సిపిఐ చూస్తే గతంలో చాలామంది లీడర్లు అంటే పార్టీ ఏదే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంతో చాలా అంటగాగారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉందండి. ఆ సబ్సిక్వెంట్గా దానివల్ల కొన్ని మెడికల్ కాలేజీలు పెట్టుకున్నారు, గ్రానైట్ బిజినెస్ పెట్టుకున్నారు అనేటువంటిది కూడా వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీరు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అంటే సిపిఐలో నాయకత్వ మార్పులో వచ్చినటువంటి ఇదంటారా, చేంజ్ అంటారా ఇది? అలే మా పార్టీ నాయకులు ముందు నుంచి కూడా అంటే ఎవరు మీరు చెప్పినట్లు ఒకరెదురు ఎవరైనా ఉండొచ్చు, కానీ అట్లా అందరూ మా పార్టీ నాయకులు అట్లా ఉన్నారని మేమైతే అనుకోము. మా పార్టీ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి ఇది చరిత్రే ఉంది. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రజా జీవనంలో మంచి పేరే సంపాదించుకున్నారు. తర్వాత పాపులర్ లీడర్స్గా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాటికి పాల్పడలేదు. వారి అడుగుజాడలోనే మేము కూడా ముందుకు పోతాము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి కాబట్టి సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్లు కొమ్ము కాస్తూ వారికి ఊడిగం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్రిటికల్గా మేము ముందుకు పోతాం. ఇంకా గట్టిగా విమర్శించాలని నేను భావిస్తాను. అంటే మీ పార్టీ జాతీయ స్థాయిలో కూడా మీకు అటువంటి స్వేచ్ఛ ఇచ్చిందండి? స్వేచ్ఛ మా పార్టీ పాలసీని మేము ముందుకు తీసుకుంటాం. జాతీయ స్థాయిలో మా పార్టీ పాలసీ ఏదైతే ఉందో అదే పాలసీ అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్కి కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చేస్తున్న ప్రతి చర్య కూడా మా జాతీయ పార్టీ మా సెంట్రల్ లీడర్షిప్ మద్దతు ఉంది. తర్వాత అనేక కార్యక్రమాల్లో సెంట్రల్ లీడర్షిప్ కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నారు. వారి యొక్క ఎంకరేజ్మెంట్తోనే మేము ఇంకా ముందుకు పోగలుగుతున్నాం. సో ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అనంతపురం సభ తర్వాత మీరు ఒక ప్రకటన చేశారు, ఆయనతో కలిసి పనిచేస్తాము ప్రత్యేక హోదాకి సంబంధించింది. అంటే మీ వైపు నుంచి ఏమైనా ప్రపోజల్ వెళ్ళింది ఆయనకి? అసలు ఆయన కూడా ఆయనలో స్పష్టత లేదు, ఇంకా తెలుగుదేశానికి కొంచెం లివరేజ్ ఇస్తున్నాడు ఆయన అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేసికల్ ఆయన సినిమా ఆర్టిస్టు, ఆయన కూడా అది కూడా ఆయన చెప్పాడు. తర్వాత ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన తనకున్న సమయంలో ఆయన కూడా ప్రజల కోసం మాట్లాడతాను, ప్రజల కోసం ప్రశ్నిస్తానని చెప్పాడు. ఆయన ప్రశ్నించకపోతేనేమో నువ్వేం ప్రశ్నించలేదే అంటారు. ఆయన ప్రశ్నిస్తేనే ఇంతేనే ప్రశ్న అని అంటారు. ఆయన ప్రశ్నించాడు, మంచిగా మాట్లాడాడు, మంచి ఇష్యూ గురించి చెప్పాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు మోసం చేసిందని చెప్పాడు. తర్వాత ఇది మోసానికి వీళ్ళు ఎంపీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారని కూడా గట్టిగా నిలదీశాడు. ఆ మేరకు వెల్కమ్ స్టెప్పే మేము వెల్కమ్ చెప్తున్నాం. తర్వాత మేము ఇంకా మరింత గట్టిగా మనం ఇద్దరం కలిసి అరుద్దాము, ఇంకా గట్టిగా ఉంటుందని మేము అంటున్నాం. మీ నుంచి వచ్చిందండి స్పందన, ప్రతిస్పందన వచ్చిందా? వస్తుంది, ఖచ్చితంగా అతని నుంచి వస్తుంది, మా నుంచి ఉంటుంది, ఇంకా మిగతా ప్రజల నుంచి కూడా కలిసి మీరు గట్టిగా అడగాలని అంటున్నారు. ఆ ఇష్యూ యొక్క గొప్పతనం అది. ఆ ఇష్యూలో ఉన్న ఈ రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ అంశాలు లేవనెత్తారో వాళ్ళందరూ కలిసి పనిచేస్తే మేలు అనే భావన జనరల్గా ఉంది. ఆ జనరల్గా ప్రజల్లో ఉన్న భావననే నేను కూడా చెప్పా. ఎందుకంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి సభ పెట్టాడు, అది కూడా బాగా సక్సెస్ అయింది. అనంతపురంలో పవన్ కళ్యాణ్ పెట్టాడు, అది సక్సెస్ అయింది. కాకినాడలో సక్సెస్ అయింది. కాబట్టి ఏమంటే ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మేము గతంలో బస్సు యాత్రలు, పాదయాత్రలు పెట్టాము, అప్పుడు కూడా స్పందన వచ్చింది. దీన్ని బట్టి ఏమంటే ప్రజలు తర్వాత ప్రజా బ్యాలెట్ పెట్టాము ఇటీవల, ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అప్పుడు కూడా ప్రజా బ్యాలెట్లో ఇది వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం అడుగుతున్న నేపథ్యంలో అందరూ కలిసి చేస్తే బాగుంటుందనే కాంగ్రెస్ కూడా కలుపుకునే ఆలోచన ఉందా దీంట్లోనే? కాంగ్రెస్ వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళందరూ పార్లమెంట్ వరకు కూడా ఫైట్ చేస్తున్నారు, తప్పేముంది? ఈవెన్ నేనేందేమంటే నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం విషయంలో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. ఒకసారి నాకు రఘువీరారెడ్డి కూడా చెప్పాడు, ఎందుకే ప్రతిసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని చెప్తావు, ఆ చంద్రబాబు నాయుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు చేయడు అన్నాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈవెన్ టుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము పాల్గొంటాం. నా దేశంతో అన్ని పార్టీలు కూడా పాల్గొంటాయి. ఆయన జగ్గుతా అన్నాడు తప్ప. అంటే ఆల్ పార్టీ మీటింగ్ అని మీరు అన్నారండి. నాకు తెలిసినంత వరకు 99లో కూడా మీకు అప్పుడు రిప్రజెంటేషన్ లేదు, అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచేవాళ్ళు కదా సిపిఐని ఆల్ పార్టీ మీటింగ్. ఓకే. సో ఇప్పుడు అసెంబ్లీలో ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో ఆ పార్టీని పిలిచే సంప్రదాయం లేదు. ఆల్ పార్టీకి ఉన్నది ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ. సో వాళ్ళతో ఎటు తిరిగి చేస్తున్నాం కాబట్టి అఖిలపక్షం పెట్టాల్సిన అవసరం లేదనేటువంటి అభిప్రాయం పాలక వర్గాలు చెప్తుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ఉండదు. మీ ఇష్టం ఏ రాష్ట్రం అన్నా తీసుకోండి, ఆల్ పార్టీ మీటింగ్ అంటే ఆయా రాజకీయ పార్టీని పిలుస్తారు. అసెంబ్లీలో అంతే కదా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను, అవి ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలుగా ఉన్నవి.
జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ను పిలుస్తావు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలను వాళ్ళని పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. అసలు అసెంబ్లీలోనే చర్చ చేయరు. ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఇంత సీనియర్ నాయకుడు, ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఇంత అధ్వానంగా ఎన్నడూ ప్రవర్తించలే. నేను వేరే వాళ్ళతో పోల్చి చెప్పడంలే. రీజన్ ఏమంటారు మీరు? రీజన్ ఆయన అంతే, రాష్ట్రం విడిపోయి రాష్ట్రం చిన్నగా అయిపోయింది. ఆయన కూడా విడిపోయిన తర్వాత ఇంకా సంకుచితం అయిపోయాడు. ఎంత సంకుచితం అంటే మరీ నేరో అయిపోయాడు మనిషి. నేను ఒకటి దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను. ఆయన ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏ అంశం పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే. ఏ ప్రధానమైన అంశం పైన కూడా అసెంబ్లీలో సక్రమంగా చర్చ చేయలే. చివరికి ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి, ఒక తెలుగుదేశం పార్టీకి కాదు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీస్కి పోండి ఎప్పుడైనా మీరు ఒకసారి, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్ను, వాళ్ళ ఆఫీసర్లు, వేరే పార్టీల వాళ్ళకి ఎవరికి నో ఇంటర్వ్యూస్ అసలు. ఇంకా ఎవరికైనా ముఖ్యమంత్రి కాబట్టి అంటే మీరు ప్రయత్నించారు ఎప్పుడన్నా? మేము ప్రయత్నించే కూడా తక్కువే. మేము ప్రయత్నించినా కూడా ఆయన పెద్ద మాకు ఆయన అసలు ఎంత మీరు మా పార్టీనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ నాకు తెలిసిన ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా పోతున్నారో లేదో డౌటే. వాళ్ళు కూడా పోతారేమో ఎప్పుడన్నా వాళ్ళు, ఎందుకంటే పాపం క్యాబినెట్లో ఉన్నారు మిత్రపక్షంగా. అన్డెమోక్రటిక్గా తయారయ్యారంటారు. పక్కా సెక్టేరియన్గా తయారయ్యాడు ఆయన, ఏకపక్షంగా తయారయ్యాడు. అసలు నేను అనేది ఏమంటే ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, వాళ్ళతో నేను పోల్చను. గతంలో చంద్రబాబు గారే దీర్ఘకాలం పరిపాలించారు. ఆ పరిపాలనతో పోలిస్తే కూడా ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు. ఇంకా అసలు అవుట్ రైట్ ఏకపక్షం అయిపోయాడు ఆయన. చాలా సంకుచితమై నేరోగా తయారై ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏమంటే అందరికీ అమరావతి చూపిస్తా అన్నాడు. కొంతమంది అమాయకులు కూడా ఏం నమ్ముతున్నారంటే ఈయన మాత్రమే అమరావతిని కట్టగలరు, ఎవరైనా కడతారు, ఈయన ఏమీ అవసరమే లేదని, ఎవరైనా కట్టగలరు.